సో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కొంచెం గొంతు బాగాలేదు, దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ 1st chapter 1-2. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. సరే, అందరూ నా వైపు చూడండి. సో దేవుడు ఏం చేశాడంటే పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. అందరం ఒకసారి హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారు కదా. సో దేవుని స్వభావం లేకపోతే దేవుని క్యారెక్టర్, దేవుని పర్పస్ మన లైఫ్లో ఎప్పుడైనా ఏముంటుంది? ఇయర్స్ గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఏముంటుంది? దేవుడు ఏం చేస్తాడు? ఆయన కార్యములను నూతనపరుస్తాడు. ఆయన కార్యం నూతనపరుస్తాడు. ఇంకా అన్నీ ఉంటాయి, మనకు జరిగే కార్యాలన్నీ ఉంటాయి. కానీ ఒక్క ఇంటెన్షన్ దేవుడికి ఏముంటుందంటే, దేవుని డిజైర్ ఏముంటుందంటే ఆయనకి మనము దగ్గరగా అవ్వాలని. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కార్యములు నూతనపరచబడడం అంటే కొత్త ఇల్లులు, కొత్త కార్లు లేకపోతే ఇవన్నీ రావడం కాదు, కానీ అవన్నీ వస్తాయి. గాడ్ విల్ గివ్. ఇట్ ఈస్ హిస్ డిజైర్ ఫర్ అస్ టు బి బ్లెస్డ్. మనము ఆశీర్వదించబడాలని ఆయన ఆశ, కోరిక ఉంది. ఇందాక ప్రార్థన చేశారు కదా, ఐశ్వర్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం ఎవరిస్తారంట? దేవుడే ఇవ్వాలి కదా. ఎవరైనా సరే ఈ లోకంలో నా సామర్థ్యంతో నేను సంపాదించుకున్నాను అని అనుకునే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు అనుమతించాడు కాబట్టి ఐశ్వర్యం సంపాదించుకోగలిగారు, బలం ఇచ్చాడు కాబట్టి సంపాదించుకోగలిగారు, కానీ వాళ్ళు సొంతంగా అది కాదు. దేవుడు లేకుండా కాదు. కష్టపడుండొచ్చు, శ్రమలు పడుండొచ్చు, దానికోసం ఆరాట పడుండొచ్చు, కానీ దేవుడు ఇవ్వందే ఎవరికి ఏది రాదు. కాబట్టి అవన్నీ ఉంటాయి, కానీ ఒక్క డిజైర్, దేవుని ఆశ, దేవుని కోరిక, ఆయన హృదయ వాంఛ ఏముంటుందంటే, మనము సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆయనకి దగ్గరగా అవ్వాలని ఉంటుంది కదా. దగ్గరగా అవ్వాలంటుంది. దగ్గరగా అంటే ఏ విధంగా మనం దగ్గర అవుతాం దేవునికి? ప్రార్థన, వాక్యం చదవడం వల్ల దగ్గర అవుతాం, అవునా? ప్రార్థన, వాక్యం చదవడం వలన మనం ఏమి జరుగుతుంది అనుకుంటాం? వాట్ విల్ హ్యాపెన్ వెన్ వీ ప్రే అండ్ వెన్ వీ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం మనం చదవడం వల్ల ఏమవుతుంది? ఏం అర్థమవుతుంది మనకి? ఆయన ఏమై ఉన్నాడో అర్థమవుతుంది. ఆయన చిత్తం ఏమిటో మనము ప్రార్థన, విజ్ఞాపనల ద్వారా మనము తెలుసుకుంటాం కదా. ఎందుకు ఆయన చిత్తం చేయాలి? మన చిత్తం చేసుకుంటే అయిపోతుంది కదా. వై వీ హ్యావ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్? ఎందుకు చేయాలి చెప్పండి ఎవరైనా. ఇదేం క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కాదు, కానీ జస్ట్ మనకు తెలిసిన మనందరం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. వై డు వీ హ్యావ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్? మన చిత్తం చేసుకోకుండా ఆయన చిత్తం ఎందుకు చేయాలి? అప్పుడు తండ్రిని మహిమపరిచిన వాళ్ళు మొత్తం. ఒక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? ఇదేంటి? పెన్ అనుకుందాం, సరే మార్కర్ అని అందరికీ తెలియకపోవచ్చు, కానీ పెన్ కదా. దీని పర్పస్ ఏంటి? రాయడం. ఎవరు డిఫైన్ చేశారు? ఎందుకు దీంతో రాయాలి? దీంతో కొట్టచ్చు కదా. కొట్టచ్చు, కానీ దీని పర్పస్ ఏంటి? రాయడమే. ఎవరు డిఫైన్ చేశారు దీన్ని? దీన్ని చేసిన వాళ్ళు డిఫైన్ చేశారు, అవునా? ఎవరైతే దీన్ని చేశారో దీన్ని దేనికోసం చేశారు? రాయడానికి
చేశారు. కొట్టడానికో పొడవడానికో చేయలేదు కదా. కదా, మనుషులు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి మనము ఆయన చేతి పని అయి ఉన్నాం. వీఆర్ హిస్ క్రియేషన్ కదా. క్రియేటర్కే క్రియేషన్ యొక్క పర్పస్ తెలుస్తుంది కదా. అందుకే మనము ఆయన చేతి పని అయి ఉన్నాం. మనము ఆయన చేతిలో చేయబడ్డాం కాబట్టి ఆయన చిత్తం చేస్తే మనము దేనికోసము సృష్టించబడ్డాం, దేనికోసం మనము ఈ లోకానికి వచ్చామో అది ఫుల్ఫిల్ చేయడానికి ఉంటుంది. లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు, కానీ మన కోర్ పర్పస్ మనము మిస్ అయిపోతాం. సో అవన్నీ చేయడానికి మనం ఏం చేయాలంట, దేవునికి దగ్గరగా అవ్వాలంట. దేవునికి దగ్గర కావాలంటే మనం అనుకున్నాం కదా, ప్రార్థన చేయాలి, లేకపోతే వాక్యం చదవాలి. సో వాక్యం చదవడం, ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుంది? సరే, పాత నిబంధన కాలంలో వాక్యం ఏం సెలవిస్తుంది? ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడంట. ప్రవక్తల ద్వారా దేవుడు ఏం మాట్లాడేవాడు? ఏమైనా హెచ్చరికలైనా, లేకపోతే ఆశీర్వాదాలైనా, రాజులను ఎన్నుకోవడానికైనా, ఎవరినైనా హెచ్చరించడానికైనా ప్రవక్తల్ని పంపించేవాడు. కానీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంట? తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నారంట. ఎవరు ఆ కుమారుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదా. సో ఇప్పుడు పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఉండేవారు, ఇప్పుడు ఎవరున్నారు? ఆయన కుమారుడు మనతో మాట్లాడుతున్నారు. పాత నిబంధనలో ఆజ్ఞలు దేని మీద రాశారు? రాతి పలకల మీద రాశారు. ఫిజికల్ స్టోన్స్ మీద, స్టోన్ ట్యాబ్లెట్స్ మీద రాశారు. ఇప్పుడు ఎక్కడ రాస్తున్నారు? సామ్సంగ్ ట్యాబ్లెట్లోనా? మన హృదయం అనే పలక మీద రాస్తున్నారు. అది బయట, పాత నిబంధన బయట నుంచి చెప్పబడింది. కొత్త నిబంధన ఏంటి? మన లోపల నుంచి చెప్పబడుతుంది కదా. పాత నిబంధన కాలంలో ఒక భౌతికపరమైన, లేకపోతే ఫిజికల్ టెంపుల్ని దేవుడు కట్టించి అక్కడ నేను ఉంటానన్నాడు. ఇప్పుడు మనమే దేవుని ఆలయమై ఉన్నాం కదా. మనమే దేవుని ఆలయమై ఉన్నాం. ఆయన ఏమంటున్నాడు? నేను మీలో నివసిస్తాను. యు ఆర్ ద టెంపుల్. ఇది బిల్డింగ్ మాత్రమే కదా. మనం ఎక్కడ గ్యాదర్ అయినా సరే మనము చర్చ్ అని పిలువబడతాం. ఎక్కడ మనము ఇక్కడ ప్లేస్ లేదు, ఏదన్నా రోడ్డు మీద కాసేపు నించున్నా ఇట్ బికమ్స్ చర్చ్ కదా. గాడ్స్ ప్రెసెన్స్ అక్కడ ఉంటుంది. దయచేసి ఆ ఫోన్ ఏదో సైలెంట్లో పెడతారా? ఎవరిదో మోగుతుంది ఇందాక నుంచి. Somebody please help if they are not able to do. కాబట్టి ఏంటంట, ఇప్పుడు మనమే దేవుని ఆలయమై ఉన్నాం. అయితే దీని మనము పాతకాలంలో ఇంకా కొన్ని విషయాలు పాతకాలంలో బలులు అర్పించేవాళ్ళు కదా. ఏం బలులు అర్పించేవాళ్ళు? దహన బలులు, సహవాస బలులు, లేకపోతే పాప పరిహారార్థ బలులు, ఇంకా డిఫరెంట్ ప్రతిదానికి ఒక బలి అనేది డిసైడ్ చేయబడింది. అది ఎక్కడుంది? ఫిజికల్గా ఒక మేకనో, లేకపోతే ఒక గొర్రెనో, లేకపోతే ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి అది ఇవ్వబడింది. కానీ ఇప్పుడు మనం ఇవ్వాల్సిన ఆఫరింగ్ ఏంటి? ఇప్పుడు దేవుడు కోరుకుంటున్న ఆఫరింగ్ ఏంటి? గట్టిగా చెప్పాలి. విరిగి నలిగిన హృదయము కదా. బ్రోకెన్ అండ్ కంట్రైట్ స్పిరిట్ కదా. మనము ఏం చేసుకోవాలి? దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏడుపు మొహం పెట్టుకొని వెళ్ళాలా? ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రోకెన్ అండ్ కంట్రైట్ స్పిరిట్ అంటే? విరిగి నలిగిన హృదయం, దానికి అర్థం ఏంటి? తగ్గించుకోవాలి కదా. తగ్గించుకోవాలి అంటే దేవుని అవసరతను మనము మన జీవితంలో గుర్తెరగాలి. వీ షుడ్ నో ద నీడ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. దెన్ ఓన్లీ వీ కెన్ గో టు హిమ్ విత్ హ్యూమిలిటీ, హంబుల్నెస్. తగ్గించుకొని మనము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మనము ప్రార్థిస్తాం, లేకపోతే ఆయన దగ్గర మనము యాచన చేస్తాం కదా. కాబట్టి సో ఇంతకాలం మనం ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి చాలా ఇయర్స్ నుంచి దేవుణ్ణి వెంబడిస్తున్నారు కదా. సో దేవుడు ఏమంటున్నాడంటే,
ఇంకా మీరు నాకు దగ్గరగా రావాలి. ఇవాళ మనము చూడాలనుకుంటున్న అంశం ఏంటంటే కమింగ్ మోర్ క్లోజర్ టు గాడ్, గ్రోయింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్. దేవునికి దగ్గరగా అవ్వాలి అని. యేసుక్రీస్తు వారికి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఒక్కరితోనే కొంత సెట్ ఆఫ్ పీపుల్తో సమస్య ఉంది. ఎవరాళ్ళు? ఫారిసీస్ అండ్ సాడ్యూసీస్ కదా. పరిసయ్యులతో ప్రాబ్లం ఉంది. ఎందుకు? వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ఫారిసీస్? పరిసయ్యులతో ప్రాబ్లం ఏంటి? పరిసయ్యులు దేవుని నమ్మిన వాళ్ళు కాదా? పరిసయ్యులు దేవుని నమ్మిన వాళ్ళ కాదా? నమ్మిన వాళ్ళే. పరిసయ్యులకు ధర్మశాస్త్రం తెలుసా తెలీదా? అందరికంటే బాగా తెలుసు కదా. కానీ వాళ్ళనే దేవుడు ఎందుకు గద్దిస్తున్నాడు? వాళ్ళు చెప్తారు కానీ చేయరంట. ఇంకా వాళ్ళు భౌతికపరమైన రెస్ట్రిక్షన్స్ మాత్రమే పెడతారు. దే హ్యావ్ మేడ్ ఇట్ యాజ్ అ రిలీజియన్. ఒక మతపరమైన ఆచార పద్ధతుల్ని పాటించడం లాగా క్రైస్తవాన్ని లేకపోతే దేవుని మాటల్ని వాళ్ళు చేసేసారు కదా. అండ్ ఇంకా ఏంటి, ఎవరైతే దేవుడికి సంబంధించిన పనులు చేస్తున్నారో వాళ్ళు పెద్ద అన్నట్టు, లేకపోతే దేవుని మందిరంలో లేని వాళ్ళని తక్కువగా చూడడం, ఇలాంటివి చేసేవాళ్ళు కదా. అందరు మనుషుల్ని ఎవరు చేశారు? దేవుడు చేశారా లేకపోతే వాళ్ళు సృష్టించుకున్నారా? దేవుడే చేశాడు కదా. దేవుడు చేస్తే అందరినీ ఈక్వల్గా ఆయన చూస్తాడు. ఒకళ్ళు అంటే ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు చిన్న అని ఉండొచ్చు, కానీ దేవుని విషయంలో అందరూ సమానంగానే ఉంటారు కదా. ఇంకా యేసుక్రీస్తు వారు ఒక మెట్టు ముందేసి ఏమంటాడంటే, పరలోక రాజ్యంలో గొప్ప వాళ్ళుగా మీరు ఉండాలంటే ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి. ఇంకా అందరికీ సర్వ్ చేసే వాళ్ళలాగా ఉండాలి కదా. పరలోక రాజ్యంలో మనం కనుక ఒక మంచి పొజిషన్లో ఉండాలంటే మనం అందరికీ పరిచర్య చేయాలి. అందరికంటే తక్కువగా మనము బ్రతకాలి. అలా అని ఉన్నది అమ్మేసుకొని నేను తక్కువగా దీనంగా బతుకుతానని కాదు, కానీ మన హృదయంలో అది ఉండాలి. వీ హ్యావ్ టు హ్యావ్ అ హార్ట్ ఆఫ్ హ్యూమిలిటీ, హంబుల్నెస్ మనలో ఉండాలి. ఎప్పుడు వస్తుంది హంబుల్నెస్? చెప్పండి, ఎప్పుడు వస్తుంది? తగ్గింపు ఎప్పుడు వస్తుంది మనకి? ఇప్పుడు ఎవరైనా ఏదన్నా ఒక పెద్ద అమౌంట్ కావాలనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యేది. ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం మనం? చాలా దీనంగా, మన పరిస్థితిని బట్టి చాలా దీనంగా అడుగుతాం కదా. ఎక్కడ లేని హంబుల్నెస్ మాత్రం అక్కడ వచ్చేస్తుంది, ఎక్కడ లేని తగ్గింపు అక్కడ వస్తుంది. అంటే ఏదో తిడుతున్నట్టు కాదు, కానీ అవసరాన్ని బట్టి ఆ తగ్గింపు వస్తుంది. అది ఎవరైనా చెప్తారా మీరు ఇప్పుడు తగ్గించుకొని మాట్లాడినప్పుడే వాళ్ళు ఇస్తారు? కాదు కదా, చాలాసార్లు అవ్వదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ అవసరాన్ని బట్టి తగ్గించుకొని అమ్మ ఇది కావాలి, అయ్యా ఇది కావాలని అడుగుతారు. అదేవిధంగా మన జీవితంలో దేవుని అవసరతను లేకపోతే ఆయన యొక్క విశిష్టతను మన జీవితంలో ఎరిగినప్పుడు మనకు ఆ హంబుల్నెస్ వస్తుంది. మనం ఎక్కడి నుంచి సేవ్ చేయబడ్డాం, ఎక్కడి నుంచి మనము లేపబడ్డాం, ఎటువంటి పాప కూపంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని లేపాడో అది మనం గుర్తు చేసుకుంటే ఎప్పుడు మనకు ఆ హ్యూమిలిటీ ఉంటుంది. ఇంకొకళ్ళు అదే పాపంలో పడ్డప్పుడు మనము వాళ్ళని చూసి చులకనగా దేవుడు నేను అంతకంటే దారుణమైన పొజిషన్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను లేపాడు కదా, వీళ్ళు కూడా లేపుతాడు. మనం ఇంకా ఎంకరేజ్ చేయగలుగుతాం కదా, నేను ఇంకా చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నా, యూ బెటర్ ఉన్నావు, గాడ్ విల్ డెఫినెట్లీ లిఫ్ట్ యూ అప్ అని మనము చెప్పగలుగుతాం కదా. సో ఒక వాక్యం మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును,
యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. చదవండి. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయును. చాలు. ఏంటంట 5వ వచనం మళ్ళీ చదవండి లాస్ట్లో. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. సో అక్కడ మూడు ప్రదేశాలు కనపడుతున్నాయి కదా. అందరు నన్ను చూస్తారా? రాసుకోండి కావాలంటే. ఆమోస్ 5:5, ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోవచ్చు. 3 ప్రదేశాలు కనపడుతున్నాయి అక్కడ. ఏంటి? బేతేలు, గిల్గాలు, బెయేర్షెబా కదా. బేతేలు అంటే ఏంటి? అందరికీ తెలుసు. ఇది బేతేలు అంటే ఏంటి? బెత్లెహేమ్ అంటే రొట్టెల ఇల్లు. బేతేలు అంటే హౌస్ ఆఫ్ గాడ్ కదా, దేవుని ఇల్లు కదా. బేతేల్ అంటే దేవుని ఇల్లు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇది ఎవరు చెప్తున్నారంట? 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలు వారలారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. ఎవరు ఎత్తుతున్నారు ఇది? ఆమోస్ గారు. దేవుని ఇన్స్పిరేషన్ని బట్టి దేవుడే మాట్లాడతారు. ఇంకా మనం ముందు చదివితే ఆయన ఆమోస్ ద్వారా చెప్పిస్తున్నారు. ఏం చెప్పిస్తున్నారంట? బేతేలుకి వెళ్ళకుడి, బేతేలుకి వెళ్ళకుడి. రేపు నుంచి చర్చ్కి రావడం మానేస్తారా? బేతేల్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. బేతేల్ అనేది ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో, విశ్వాసంలోనికి వచ్చిన తొలి దినాల్లో జరిగే ఒక ఎన్కౌంటర్. యాకోబుకి జరిగింది కదా. మనము ఆదికాండం 28వ అధ్యాయంలోకి వెళ్దాం. అందరికీ ఆ స్టోరీ తెలుసు కదా? తెలుసా? తెలీదా? చదవండి. 28:15. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని కింద వచనంలో ఆయన ఆ ప్లేస్కి ఒక పేరు పెడతాడు. ఏంటి? మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెడతాడు. ఇక్కడ యాకోబు మోసగాడై పారిపోతున్నాడు కదా వాళ్ళ అన్న దగ్గర నుంచి. పారిపోతూ మధ్యలో ఒక దగ్గర ఆగి నిద్రపోతున్నప్పుడు ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏం కనపడిందంట? ఆకాశము తెరవబడుట, ఒక నిచ్చెన ఆకాశము నుండి భూమి మీదకి వేయబడుతుంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు పైకి ఎక్కుచు కిందకి దిగుచు కనపడతారు కదా. దేవుని దర్శనము అక్కడ పొందుకుంటాడు యాకోబు మంచివాడయ్యాడా? ఇప్పుడు మంచివాడయిన తర్వాత దర్శనం వచ్చిందా? అవ్వలేదు కదా. వెన్ ఈజ్ స్టిల్ ఇన్ దట్ సిన్ఫుల్ నేచర్, ఆయన ఇంకా పాప స్వభావంలోనే ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని దర్శించి, అప్పుడు యాకోబుకి వచ్చిన రెవల్యూషన్ ఏంటి? ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లోనికి రావడానికి దేవుడు ఒక ఆహ్వానాన్ని పంపించాడు. సో బేతేల్ అనేది ఏంటంట? ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి జీవితంలో విశ్వాసంలోనికి వచ్చిన తొలి దినాల్లో జరిగే ఒక ఎన్కౌంటర్ని మనము బేతేల్ అని పిలవచ్చు. కానీ ఆమోస్ గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు? బేతేలుని ఆశ్రయింపకుడి అంటున్నాడు. ఎందుకంట? ఇన్ని సంవత్సరాలు, లెటస్ సే ఒక 25 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు మనం దేవుణ్ణి వెంబడించుంటాం కదా. ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కళ్ళు దేవుని ఏదో ఒక అవసరతను బట్టి వెంబడిస్తారు. అండర్స్టాండ్? ఏదో ఒక అవసరతను బట్టి, ఏదో ఒక లోటును బట్టి, లేకపోతే వాళ్ళ జీవితంలో ఒక నిరాశ నిస్పృహ కలిగి దేవుని యొద్దకి వస్తారు.
దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన బేతేలులో ఇచ్చిన ఒక దర్శనంలాగా ఆయన వెంటనే దర్శనాలు ఇస్తాడు, వెంటనే వాక్యాలు ఇస్తాడు, వెంటనే మనకి రెవల్యూషన్స్ ఇస్తారు, ఆయన గురించిన ప్రత్యక్షతలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఓకే దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు లేకపోతే యేసుక్రీస్తు అనే ఆయన ఉన్నాడు, ఆయన నేను వెంబడించాలని మనము డిసైడ్ చేసుకుంటాం కదా. సో యాకోబుని బేతేల్లోనే దేవుడు ఆపేశాడా? ఆపలేదు కదా. సో బేతేల్ అనేది ఇనీషియల్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఇనీషియల్ ఎన్కౌంటర్ విత్ గాడ్ ఫర్ ఎవ్రీ బిలీవర్ కదా. మనము ఎక్కడైతే నమ్ముకున్నామో దేవుడిని, ఎక్కడైతే దేవుడు అని తెలుసుకున్నామో, ఈయన నన్ను చూసే దేవుడు, ఈయన నన్ను నడిపించే దేవుడు అని తెలుసుకున్నామో, దాన్ని మనము బేతేలులాగా మనము చూడాలి. కానీ మనము చాలా సంవత్సరాలు నడిచిన తర్వాత కూడా ఇంకా మనము బేతేల్లో ఉన్నట్టుగానే ప్రవర్తిస్తే దేవుడికి అది నచ్చదంట. సో ఇశ్రాయేలీలు ఏం చేసేవాళ్ళంటే బేతేల్లో ఏముంటుంది, బేతేల్లో ఏం కట్టాడు యాకోబు? బలిపీఠాలు కట్టాడు కదా మళ్ళీ వచ్చినప్పుడు, అవునా? సో ఇశ్రాయేలీలు ఏం చేశారు, మా పితరులైన యాకోబు ఇక్కడ దేవుణ్ణి దర్శించాడు కాబట్టి దాన్ని ఒక రిలీజియస్ ప్లేస్ లాగా చేసేసుకున్నారు. పుణ్యక్షేత్రాలు ఉంటాయి కదా, క్రిస్టియన్స్కి కూడా ఇప్పుడు పుణ్యక్షేత్రాలు పెడుతున్నారు, ఉన్నాయి ఎప్పటి నుంచో, ఇంకా కొత్తవి పెడుతున్నారు. ఎందుకు పుణ్యక్షేత్రాలు? ఎందుకు? అక్కడికి వెళ్తే ఏదో దేవుడు ఉంటాడు, దేవుడు దర్శిస్తాడనే నమ్మకం ఉంటుంది. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మీరు ఎక్కడికైనా వెళ్తే చూడడానికి వెళ్ళండి, కానీ దేవుడు ఇక్కడే ఉంటాడు, లేకపోతే ఇక్కడ నేను ప్రార్థిస్తేనే దేవుడు వింటాడు అనేది అండర్స్టాండింగ్ ఎవరు మనము పెట్టుకోకూడదు. ఇది కేవలం ఒక ఫిజికల్ ప్లేస్ని బట్టే కాదు, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఐ వాంట్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ యూ. నీకు లేకపోతే మన ఇద్దరి మధ్య ఒక ఇంటిమేట్, తెలుగులో ఏమంటారు, వ్యక్తిగతమైన సంబంధము నాకు నీకు ఉండాలని దేవుడు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. కేవలం ఇక్కడ ఉన్న పాస్టర్లకే ఎక్కువ సంబంధం ఉంటుంది, వాళ్ళు వచ్చి చెప్తే మనము వింటాము కాదు, లేకపోతే వర్షిప్ లీడర్స్కే ఉంటుంది, లేకపోతే ఇవాంజలిస్ట్కి ఉంటుంది, అపోస్టల్కి ఉంటుంది, ప్రాఫిట్స్కి ఉంటుంది, అది కాదు. మనము ఆఖరి దినాల్లోకి వచ్చేసాం. సంబడి సెడ్ వీఆర్ ఇన్ ద లాస్ట్ ఆఫ్ ద లాస్ట్ డేస్ అన్నారు, అంటే ఆఖరి దినాల్లో కూడా ఆఖరిలో ఉన్నామంట మనం కదా. ఇవన్నీ యుద్ధాలు ఇవన్నీ చూస్తే మనకి అది అర్థమవుతుంది. కేవలము ఇక్కడ ఒక ప్రదేశాన్ని దేవుడు చూపిస్తున్నాడు, కానీ దాని అర్థం ఏంటంటే, మీరు అనవసరంగా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి, లేకపోతే ఇక్కడికి వెళ్తే నాకు ఇది జరుగుతుంది, అప్పుడు వెళ్ళాను కదా 10 సంవత్సరాల ముందు ఈయన దగ్గరికి వెళ్తే నాకు సమాధానం దొరికింది, మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఒక 5 సంవత్సరాల ముందు నాకు బాగాలేకపోతే నేను వాళ్ళతో ప్రార్థన చేయించుకున్నాను, మళ్ళీ వెళ్దాం. ఇలాంటి డిపెండెన్సీ ఆన్ సంబడి ఎల్సెస్ ఫెయిత్, వేరే వాళ్ళ విశ్వాసం మీద, అది ఎవరైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీబడి, ఎంత పెద్ద పొజిషన్, ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎంత పెద్ద ప్రాఫెట్ అయినా, దేవుడు ఏమంటున్నాడు, బేతేల్లో మనము ఒకవేళ ఏలియా ఆ ఎపిసోడ్లో మనం చూస్తాం కదా, ఏలియాని దేవుడు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలీషా వెంబడిస్తాడు కదా. ఫస్ట్ వెళ్ళే ప్రదేశం ఏంటి? 2 రాజులు 2వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. గిల్గాల్ నుంచి వెళ్ళుచుండగా ఎక్కడికి వెళ్ళారంట? బేతేలుకి వెళ్ళమని సెలవిచ్చి ఉన్నాడంట. సో బేతేలుకి వెళ్ళారు. అక్కడ ఎవరు ఉంటారు? మీరు అక్కడ ఎపిసోడ్ చదివితే బేతేల్లో ప్రవక్తలు ఉంటారు, లేకపోతే శిష్యులు ఉంటారు. ఇట్ ఈస్ లైక్ ఎ ట్రైనింగ్ సెంటర్ లాగా ఉంటుంది అనమాట అక్కడ. సో అక్కడ అందరు ఎవరుంటారు? దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు, లేకపోతే దేవుడి నుంచి వినేవాళ్ళు చాలామంది అక్కడ ఉంటారు. ఇట్ హ్యాస్ బికమ్ లైక్ అ రిలీజియస్ ప్లేస్, లేకపోతే ఒక పుణ్యక్షేత్రం లాగా అది అయిపోయింది అనమాట. ఇక్కడికి వెళ్తే చాలామంది ఉంటారు, ఎవరో ఒకరు నాకు ప్రార్థన చేసి చెప్తారు.
సో నవ్వేడేస్ ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న ట్రెండ్స్ మనం గమనిస్తే క్రిస్టియన్ వరల్డ్లో, అవుట్ సైడ్ వరల్డ్ ట్రెండ్స్ మనకు అనవసరం, కానీ క్రిస్టియన్ వరల్డ్ మన క్రైస్తవ విశ్వాసంలో ఉన్న వాళ్ళల్లో మనం కనుక గమనిస్తే పీపుల్ ఆర్ బిల్డింగ్ రిలీజియస్ ప్లేసెస్. ఒక పుణ్యక్షేత్రాలని కడుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అందరూ పాస్టర్లు ఒకే చోట, అందరూ ఎక్కడెక్కడున్నా వాళ్ళందరూ వచ్చి అక్కడే ప్రార్థనలు చేసుకోవడం, అదంతా తప్పు అని నేను అనట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే కొంతమంది దగ్గరే నా వాక్యము ఉండదు. ఐ వాంట్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీబడి హూ ఈస్ బిలీవింగ్ ఇన్ మీ, నాట్ ఓన్లీ అబౌట్ పాస్టర్స్, నాట్ ఓన్లీ అబౌట్ ప్రాఫిట్స్. ప్రవక్తలు కాదు, పాస్టర్లు కాదు, టీచర్లు కాదు, ఎవాంజలిస్ట్ కాదు, ఎవరు కాదు, కానీ అందరితో నాకు ఒక పర్సనల్ రిలేషన్ కావాలని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు, సరే అది వదిలేసేయండి, డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్, ఓకే. ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు అంటాడు, మీరు బేతేలుకి వెళ్తారేమో, మీ పాపమును బట్టి మీకు వచ్చిన కష్టాన్ని బట్టి బేతేలుకి వెళ్తారేమో, బేతేలుకి వెళ్ళినా కూడా మీకేమీ ప్రయోజనము కలగదు. ఈ లోకంలో మనం కనుక గమనిస్తే మనము ఏమి జరగట్లేదు అనుకోండి, ఏదో ఒక జిడ్డు సమస్య మన జీవితంలో ఉంటే ఏదో ఒకటి చేస్తాం కదా. ఎవరైనా పెద్ద మీటింగ్ పెడుతున్నారంటే వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళి ప్రాఫిట్ వస్తున్నాడంటే వెళ్ళిపోతాం. ఇదంతా ఏంటి? మన నిస్సహాయ స్థితి. ఏం చేయలేం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఇక్కడికి వెళ్ళడం ద్వారా ఏమన్నా ఒక రిలీఫ్, అక్కడున్న వర్షిప్లో కాసేపు ప్రశాంతంగా అనిపిస్తుందేమో, కానీ నీకు విడుదల కావాలంటే, లేకపోతే నాతో సంబంధం కావాలంటే నువ్వు రావాల్సింది ఎక్కడికి? ఆయన సన్నిధిలోకి, క్లాజెట్లోకి వెళ్ళాలి, సీక్రెట్ రూమ్లోకి. సీక్రెట్ రూమ్ అంటే లిటరల్ సీక్రెట్ రూమ్ కాదండి, దయచేసి. ఆయనతో మనము ఆ ఏకాంత సమయాన్ని గడిపే దానిలోకి మనము వెళ్ళాలి. అర్థమవుతుంది కదా? సో ఎవ్రీ వీక్ మనము దేనికోసం ఎదురు చూస్తాం? ఇక్కడ వచ్చి ఎవరో ఒకరు మాటలు చెప్తారు, ఆ మాటల కోసం మనము ఎదురు చూస్తాం కదా. లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరు నాకు ఏమన్నా ప్రవచనం చెప్తారేమో, దేవుడి నుంచి మాట నా కోసం తీసుకొస్తారేమో అని ఎదురు చూస్తున్నారేమో. కానీ అయితే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా. దేవుడు మరణ భయము క్రైస్తవులకి పెట్టలేదు. అర్థమవుతుందా? ఒకవేళ ఎవరైనా మరణం గురించి భయపడుతుంటే, నా జీవితం ఏమైపోతుందో అని భయపడితే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరణ భయము నీలో ఉండకూడదు. మరణాన్ని ఆయన జయించి ఉన్నాడు. అనారోగ్య సమస్యను బట్టి కానీ, ఆర్థిక సమస్యలను బట్టి కానీ, ఇంట్లో ఉన్న పరిస్థితులు, పర్సనల్ ఇష్యూస్ వల్ల కానీ ఎవరికైనా మరణ భయము గనక ఉంటే దయచేసి గమనించండి. గాడ్ ఈజ్ సేయింగ్, ఐ హ్యావ్ బ్రోకెన్ ద స్టింజ్ ఆఫ్ డెత్. మరణపు ముళ్ళుని నేను విరిచేశాను, అది మీ మీద అధికారము చేయదు. ఓకే, విల్ కమ్ బ్యాక్. ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్. ఏం మాట్లాడుకుంటున్నాం? దేవునికి మనతో ఆ పర్సనల్ రిలేషన్షిప్ కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా తర్వాత ఉంటుంది, గిల్గాల్కి వెళ్ళొద్దు అని ఉంటుంది. గిల్గాలు ఏంటి? గిల్గాల్కి ఉన్న ప్రత్యేకత ఏమిటి? చదువుదామా జాషువా? ఐగుప్తు అవమానము 5వ అధ్యాయం చదవండి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువ. గిల్గాల్ అంటే అర్థం ఏంటి? దొరలింపబడుట. యెహోషువ లీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు యోర్దానుని దాటాల్సి వచ్చింది. దాటిన తర్వాత యెహోషువతో దేవుడు ఒక మాట చెప్తాడు. అక్కడ ఒక 12 రాళ్ళు మీరు తీసుకొచ్చి అక్కడ కుప్పలాగా చేసి మీరు దీన్ని ఒక గుర్తులాగా పెట్టుకోండి అని చెప్తాడు. సో అదే ఆ గుర్తుకి అర్థం ఏంటి? గుర్తు ఉందంటే అర్థం ఏంటి? మైల్ స్టోన్ కదా, ఒక మైల్ స్టోన్ ఉంటుంది అక్కడ. దేవుడు మా పితరుల్ని ఇలా కాపాడాడు, యోర్దాను నదిని చీల్చి దానిలోంచి తీసుకొచ్చాడు అనే దానికి గుర్తుగా అది పెట్టబడింది కదా. ఐగుప్తు నిందను మా మీద నుండి తొలగించి వేశాడు దేవుడు అనే దానికి అది
గుర్తుగా ఉంటుంది. దేవుడు అక్కడికి కూడా వెళ్ళొద్దన్న. ఆమోసు గ్రంథం ఒకసారి చదవండి. 5:5. బేతేలును ఆశ్రయింపకుడి, బేతేలును ఆశ్రయింపుకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి. ప్రవేశింపు. బేతేలుకి వెళ్ళొద్దు, గిల్గాలకు కూడా వెళ్ళదు. గిల్గాల్లో నేను చాలా గొప్ప కార్యాలు చేశాను. బేతేల్లో చాలామంది ప్రవక్తలు నేను పెట్టాను. లేకపోతే బేతేల్ ఇస్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లుగా అది పిలువబడింది. కానీ ఇప్పుడు మీరు వెళ్ళొద్దు. ద టైమ్ ఈజ్ ఓవర్ ఫర్ దట్. అవన్నీ మనం పౌలు గారు అంటారు కదా, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేసామంట, చిన్నపిల్లల్లాగా ఆలోచిస్తామంట. చిన్నగా ఉన్నప్పుడు పాలు తాగుతాం, చిన్నగా ఉన్నప్పుడు ఏదైతే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారం ఉంటుందో అది మాత్రమే తింటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఖరి దినాల్లో మనము దేవునికి దగ్గరగా అవ్వాలి. లేకపోతే దేవునితో ఆ పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ అది లేదనుకోండి, ఎందుకు దేవుడు పిలవాలి? ముందున్న వాళ్ళలాగే మేము కూడా ఉండొచ్చు కదా. ముందున్న వాళ్ళలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవుడిని నమ్ముకొని దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే అప్పుడున్న పరిస్థితులు వేరే, ఇప్పుడున్న పరిస్థితులు వేరే. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అబద్ధ బోధకులు తయారవుతున్నారు. అబద్ధమైన బోధలు మనకి వినబడుతున్నాయి. అర్థమవుతుందా? సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో మనకు ఆ పర్సనల్ వ్యక్తిగతమైన సంబంధము లేకపోతే మనము గాలి చెదరగొట్టు పొట్టులాగా అటు ఇటు, ఒకడు అది చెప్తాడు, ఒకటి ఇది చెప్తాడు, మనం అటు ఇటు కదులుతూ ఉంటాం. ఎవరు ఏది చెప్పినా దేవునితో కనుక మనకు సంబంధం ఉంటే, దేవునితో ఆ పర్సనల్ రిలేషన్షిప్ ఉంటే మనము ఓకే. వీళ్ళు ఏదైనా చెప్పచ్చు, వాళ్ళు ఏదైనా చెప్పచ్చు, కానీ దేవుడు మారనివాడు కదా. ఆయన వాక్యము మార్పు లేనిది కదా. ఆయన వాక్యంలో ఒక సున్నా అయినా పొల్లైనా తప్పిపోదంట. ఆయన వాక్యంలో ఏం రాశాడో అది ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడు. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. కాబట్టి ఆయనతో మనము రిలేషన్ కలిగి ఉండాలి. ఇన్ని సంవత్సరాలు మనము మన సామర్థ్యంలో దేవుని సేవ చేసి ఉండొచ్చు. దేవుని సేవ అంటే వాక్యం చెప్పడమో సంఘాన్ని నడిపించడమో కాకపోవచ్చు, కానీ మన జీవితాన్ని దేవుని విశ్వాసంలో నడిపించడం కూడా దేవునితో నడవడమే, లేకపోతే దేవుని సేవే అవుతుంది కదా. మనము దేవుని నమ్ముకున్నాం అనుకోండి, మన కుటుంబాన్ని నడిపిస్తామా నడిపించమా? మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తామా చేయమా? చేస్తాం కదా, చేయమా? సో దేవుడు ఇంకొక మాట ఏం సెలవిస్తున్నారంటే, ఇంతకాలం నీ సామర్థ్యాన్ని బట్టి, లేకపోతే బేసిక్ ప్రిన్సిపల్స్ని బట్టి నీవు నన్ను ఫాలో అయ్యి ఉండొచ్చు. బేతేల్లో జరిగిన ఎన్కౌంటర్స్ని బట్టి, బేతేల్లో వివిధ రకమైన ప్రవక్తలు నీకు మినిస్ట్రీ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఐ వాంట్ టు మినిస్టర్ టు యూ డైరెక్ట్లీ. నేను నీకు దాన్ని ఏమంటారు, పరిచారం చేయాలని ఆశిస్తున్నాను. ఐ వాంట్ టు స్పీక్ టు యూ డైరెక్ట్లీ, నాట్ త్రూ ప్రాఫిట్స్. అలా అని దేవుడు ప్రవక్తల ద్వారా అంటే మాట్లాడతాడు. కానీ మన డిపెండెన్సీ ఎక్కడ ఉండాలి? మన ఆధారము, లేకపోతే మనము దేని మీద డిపెండ్ అవ్వాలి? దేవుని మాట మీద మాత్రమే డిపెండ్ అవ్వాలి. ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్ళి ఎవరైనా రేపటిలోగా నీకు ఇది జరుగుతుంది అని అంటే నమ్మాలి, కానీ మనం వచ్చి దేవుడితో చెక్ చేయాలి. దేవా ఇది నీ నుంచే వచ్చిందా లేదా? దేవుడి నుంచే వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దేవుడు హీ విల్ రీకన్ఫర్మ్ ఇట్. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, లేకపోతే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు కదా. సో ఎంతకాలం మనము వేరే వాళ్ళ ఫెయిత్ మీద, లేకపోతే తల్లిదండ్రుల విశ్వాసం మీద మనం నడిచుండొచ్చు, లేకపోతే పిల్లల విశ్వాసం మీద తల్లిదండ్రులు ముందుకి నడిచుండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇట్ ఈస్ ఎనఫ్, ఇంకా చాలు. నీతో నాకు రిలేషన్ కావాలి. ఐ వాంట్ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ యూ. మనం ఇది చాలా సీరియస్గా తీసుకొని దేవునితో సమయాన్ని గడపాలి. దేవునితో సమయాన్ని గడపడం అంటే ఏంటి? ఏ విధంగా అయినా మనము గడపచ్చు. యూ షుడ్ ఆల్వేస్ బీ కాన్షియస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా,
ఏ పని చేస్తున్నా కూడా దేవుడు నాతో ఉన్నాడు అని దేవుడితో ఒక కాన్వర్జేషన్ మన మైండ్లో నడుస్తూ ఉండాలి. దేవా నేను ఇది చేస్తున్నా, ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళొద్దా లేదా, నాతో మాట్లాడు. లేకపోతే నా జీవితంలో ఈ డెసిషన్ నేను తీసుకోబోతున్నా, ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ, ప్లీజ్ గైడ్ మీ. ఎవరో ఒకళ్ళ ద్వారా దేవుడు గైడ్ చేస్తారు, లేకపోతే ఆయన వాక్యం ద్వారా దేవుడు గైడ్ చేస్తాడు, లేకపోతే ఆయన స్వరాన్ని మనకి వినిపింపజేస్తాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా మనతో ఆయన మాట్లాడతాడు. ఎవరి నోట్లోంచో మనము విని విశ్వాసం ఉంచే కంటే దేవుని నోటి నుండి మనం విన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఆ గ్రేటర్ ఫెయిత్ అనేది మనలో బిల్డప్ అవుతుంది. అలాని ఎవరు చెప్పినా ఇగ్నోర్ చేయకండి దయచేసి. ఇట్ ఈస్ నాట్ ఇది ఒక లైసెన్స్ కాదు. నేను చెప్పే మాటలు వేరే వాళ్ళే చెప్తే నేను ఇగ్నోర్ చేస్తాను అనడానికి లైసెన్స్ కాదు. మనం నమ్మాలి, కానీ దేవుని మీద మనము భారము, లేకపోతే దేవుని మీద మనము ఆధారపడాలి. దేవుని మీద మనము ఆధారపడాలి. దేవుడు ఏమన్నాడు, బేతేలుని ఆశ్రయించుకుడి, గిల్గాలుకు ప్రవేశింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి. యెహోవాను ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్, సీక్ గాడ్ అండ్ లివ్ అని ఉంటుంది. నన్ను ఆశ్రయించండి, నా యొద్దకు రండి. సీక్ గాడ్ అండ్ లివ్. ఖచ్చితంగా మనము చిన్న మంద అయి ఉండొచ్చు, కానీ మనం ఎక్కడైతే చిన్న మంద ఉంటుందో అక్కడ చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది. అర్థమవుతుంది కదా. దేవుడు దగ్గరగా మాట్లాడాలని ఆశిస్తాడు. ఒక పెద్ద గ్రూప్లో దేవుడు ఇంటిమేట్ మెసేజెస్ ఇవ్వడం చాలా కష్టం కదా. మనకు పర్సనల్గా మినిస్టర్ చేయడం చాలా కష్టం. మనం చిన్న గ్రూప్గా ఉన్నాం కాబట్టి దేవుడు ఇంకా పర్సనల్గా, ఒకవేళ మన డిజైర్ అయి ఉండొచ్చేమో, దేవుడు ఎందుకు ఈ వాక్యం ఇచ్చాడో తెలియదు, కానీ మన హృదయాల్లో ఉందేమో, దేవా నేను నీకు ఇంకా దగ్గరగా అవ్వాలి, దేవా నేను నీ యొద్దకు రావాలి, నీ హృదయాన్ని నేను తెలుసుకోవాలి, నీ మార్గాలను నేను ఎరగాలని మన హృదయ వాంఛ అయి ఉండొచ్చేమో. ఒకవేళ లేకపోతే దేవుణ్ణి అడుగుదాం. దేవుడు పిలుస్తున్నాడు. గాడ్ ఈస్ కాలింగ్ అస్ టు హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్. మోర్ అంటే ఇప్పటిదాకా రిలేషన్ లేదా అని నేను చెప్పట్లేదు, కానీ ఉండొచ్చు, కానీ మోర్ ఇంటెన్స్ రిలేషన్షిప్, ఇంకా మనము చాలా ఒక లోతైన రిలేషన్షిప్లోకి మనం ఆయనతో వెళ్ళాలి. అర్థమవుతుంది కదా. ఇందాక మనం పాడాం కదా, ఆయన చేయి పట్టి నడిపిస్తాడంట, శిఖరముపై నిలుపుతాడు, విడువడు విడనాడడు అని ఉంది కదా. విడనాడడు అనే మాట, విడనాడడం, విడవడానికి విడనాడడానికి అర్థం ఏంటి డిఫరెన్స్ ఏంటి? విడనాడడం అనే ఈ మాట ఇంకొక చోట ఎక్కడ వాడబడింది అంటే భార్యాభర్తల రిలేషన్షిప్ మధ్యలో వాడబడింది. ఏంటి విడనాడడం అంటే? పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని అడుగుతారు, ఎవరైనా పెళ్ళి అయిన వాళ్ళు భార్యని విడనాడొచ్చా? పరిత్యాగ పత్రిక ఇచ్చి విడనాడమని మోషే చెప్తున్నాడు కదా. అంటే లెట్టింగ్ గో ఆఫ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్, అసలు మీతో నాకు సంబంధం లేదు అని చెప్పడం. ఆయన విడనాడేవాడు కాదు. క్షణమాత్రం ఆయన మనల్ని విడిచిపెట్టచ్చేమో, కానీ ఆయన విడనాడేవాడు కాదు. ఎప్పుడు ఆయన ఇంకా నాకు నీతో సంబంధం లేదు అని ఆయన అనడు. హీ విల్ ఆల్వేస్ కీప్ కమింగ్ బ్యాక్. హీ విల్ ఆల్వేస్ కీప్ కమింగ్ బ్యాక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ సిచ్యువేషన్. మన ఆత్మీయ పరిస్థితిని ఆయన ఆధారం చేసుకోండు, కానీ ఆయన ప్రేమను బట్టి తిరిగి మన ఎద్దుకు వస్తానే ఉంటాడు. దినమెల్లా ఆయన చేతులు మన వైపు చాచి ఆయన మన కోసం ఎదురు చూస్తానే ఉంటాడు కదా. ఆయన ఎప్పుడు విడనాడేవాడు కాదు. ఒక ఎగ్జాంపుల్తో మనము ఈ వాక్యాన్ని ఇంకా లోతైన ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి చదువుతారా? 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ నుండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఇక్కడ గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతుందంట. ఆ వివాహానికి యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులు, ఆయన తల్లి మరియ కూడా అక్కడికి
వెళ్ళారు, లేకపోతే పిలువబడ్డారు కదా. ఈ స్టోరీ అందరికీ తెలుసు, బట్ వి విల్ మెడిటేట్ ఆన్ ఇట్, విల్ నో సంథింగ్ న్యూ టుడే. చదవండి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి అక్కడ ఏమైందంట, పెళ్లి జరుగుతుంది. పెళ్లిలో ఆ విందులో ద్రాక్షారసం పెట్టడం, యూదులకి ద్రాక్షారసం పెట్టడం అనేది చాలా ఒక ప్రెస్టీజియస్ థింగ్. ఏదన్నా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వైన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా. వైన్ అంటే మళ్ళీ తాగుబోతులు అవ్వడానికి కాదు, జస్ట్ ఇట్ ఈస్ తగు మాత్రంగా తాగడానికి, మంచి మంచి విషయం కోసం. ఓకే, సో వైన్ అయిపోయిందంట సడన్గా. వివాహం జరుగుతుంది, అక్కడ వైన్ అయిపోయింది, లేకపోతే ద్రాక్షారసము అయిపోయింది. అప్పటిదాకా ద్రాక్షారసం ఎవరు ప్రొవైడ్ చేశారు? ఎవరు ప్రొవైడ్ చేశారు? విందు యజమాని ఎవరైతే ఉన్నారో, లేకపోతే పెండ్లి కుమారుడు అనుకుందాం. పెండ్లి కుమారుడు పెళ్లి చేసుకునేవాడు ఏం చేశాడు? ఆ ద్రాక్షారసాన్ని అందరికీ అవైలబుల్గా పెట్టాడు. సో ద్రాక్షారసాన్ని మనం ఒక మినిస్ట్రీ లాగా తీసుకుంటే, సర్వ్ చేయడం లాగా తీసుకుంటే, అప్పటిదాకా పెండ్లి కుమారుడు ఏం చేశాడంట, ఆ పెళ్ళి జరిగి ఆయన ఏం చేశాడంట, ఆయన సామర్థ్యంలో ఉన్న ద్రాక్షారసాన్ని అందరికీ అవైలబుల్గా పెట్టాడు. అప్పటిదాకా ఆయన డబ్బులతో కొని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. మన జీవితంలో కూడా మనము దేవుని వెంబడించడానికి, లేకపోతే దేవుని సేవ చేయడానికి, అది ఏ విధమైన సేవ అయినా కావచ్చు, చర్చ్ ఓడవడమే కావచ్చు, వాక్యం చెప్పడమే కావచ్చు, ఆరాధన చేయడమే కావచ్చు, చర్చ్ అఫైర్స్ లేకపోతే చర్చ్లో ఉన్న పనుల్లో నిమగ్నమై ఉండడమే కావచ్చు. ఇప్పటిదాకా మనము మన సామర్థ్యంలో మనము చేసి ఉండొచ్చు. ఇప్పటిదాకా దేవుడు పిలిచాడు కరెక్టే, దేవుడు మనకు ఒక మార్గం చూపించాడు కరెక్టే. కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఈవెన్ పెద్ద పెద్ద సేవకులు కూడా ఇనీషియల్ ఇయర్స్లో అంటిల్ దే కమ్ ఇన్ టు మెచ్యూరిటీ ఏం చేస్తారు? వాళ్ళ సామర్థ్యంలో ఏదన్నా చేయాలి, ఏదన్నా చేయాలి, ఏదన్నా చేయాలి. దేవుడు ఇది చేయమన్నాడు, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. భక్తి సింగ్ గారు ఎంతమందికి తెలుసు? భక్తి సింగ్ గారు తెలుసు కదా, చాలా గొప్ప సేవకుడు ఆయన. ఆయన్ని దేవుడు పిలిచాడు, పిలవగానే ఆయన వచ్చాడు. సరే నీ సేవ చేస్తాను నేనని. ఏం చేయాలి ఏం చెప్పలేదు దేవుడు, కామ్గా ఉన్నాడు. ఆయన కూర్చొని ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి ఏం చేయాలని. ఆయన జేబులో కొంచెం డబ్బులు ఉన్నాయంట. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి కరపత్రికలు కొని పంచాడు, అందరికి పంచి వచ్చి కూర్చున్నాడు. కూర్చొని దేవుడితో మాట, చూసారా నేను సేవ చేయడం మొదలుపెట్టేసినప్పుడే అన్నాడు. ఎవరితో? దేవుడితో. ఎవరు సేవ చేస్తున్నాడు? దేవుని సేవ చేస్తున్నాడు. దేవుడితో నేను నీ సేవ చేయడం మొదలుపెట్టాను చూసావా అంటే, దేవుడు అన్నాడు, ఎవరు ఇమ్మన్నారు నిన్ను? నేను చెప్పాను ఇవ్వమని? చెప్పలేదు. ఎందుకు ఇచ్చావు? ఆ రోజు నుంచి ఎంత పెద్ద సేవకుడు అయిన తర్వాత కూడా ఈవెన్ ఒక పేస్ట్ కొనాలన్నా ఆయన ప్రార్థన చేసి దేవుడు కొనమంటేనే కొనేవాడంట. గడ్డం చేయించుకోవాలన్నా దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళేవాడంట. ఎందుకు? హీ హాజ్ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఆఫరింగ్ టు క్రైస్ట్. నా జీవితము సేవ మాత్రమే కాదు, నా జీవితంలో నేను నా పర్సనల్ థింగ్స్ కూడా దేవుని చేతిలోనే పెట్టాను. నేనే దేవుని వాడనైపోయాను కదా. అలాంటప్పుడు ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఈజ్ అ మినిస్ట్రీ. ఎందుకు మినిస్ట్రీ అయింది తెలుసా? ఆయన పేస్ట్ కొనడానికి అయిపోయింది పేస్ట్. దేవా అయిపోయింది, ఇవాళ పేస్ట్ లేదంటే రేపు వెళ్ళానంట. అదేంటి రేపు వెళ్ళమంటాడు, ఇవాళ పేస్ట్ లేదు ఏం చేయాలి? సరే దేవుడు చెప్పాడు కదా అని ఉన్నాడు. నెక్స్ట్ డే పేస్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకళ్ళు సువార్త విని సేవ్ చేయబడ్డారు. ఒకవేళ కనుక ముందు రోజు వెళ్ళుంటే మిస్ అయిపోయాడు ఆ మనిషి. అలా ఎన్నో సాక్ష్యాలు ఆయన జీవితంలో ఉన్నాయి, ఎన్నో సాక్ష్యాలు ఆయన జీవితంలో ఉన్నాయి. కాబట్టి దేవుడు చెప్పిన పని మాత్రం, లేకపోతే దేవుని మీద మనం డిపెండ్ అయ్యి పనులు చేయాలి. ఆయన చేయొచ్చు చాలా పనులు. ఇనీషియల్గా ఆయన దగ్గర డబ్బులు లేవు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన రూమ్లో సూట్ కేసుల నిండా డబ్బులు ఉండేవంట, చాలా సూట్ కేసులు.
కానీ ఎప్పుడు సరే ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఎవరినైనా పిలిచి పెద్ద సభ పెడదాం, లేకపోతే అంతమందికి సేవ చేద్దాం, అనాథలకి ఇద్దాం అంటే ఇవ్వడం తప్పని నేను అనట్లేదు. బట్ దేవుడు ఏం చేయమన్నాడో దేవుడి మీదే నేను డిపెండ్ అవుతాను. వాట్ గాడ్ హ్యాస్ టోల్డ్ మీ ఐ విల్ డూ ఓన్లీ దట్ థింగ్. నేను వేరేది నా సామర్థ్యం ఉంది కదా, ఓకే దేవుడు నా చేతిలో ఇది ఇచ్చేసాడు కదా, నేను ఎలా అయినా వాడచ్చు అని ఆయన అనుకోలేదు. ఇదేంటి? ఇది గ్రేస్. అర్థమవుతుందా? దేవుడు మనల్ని నమ్మి ఏదైనా ఒక పొజిషన్ అయి ఉండొచ్చు, కొన్ని డబ్బులు అయి ఉండొచ్చు, లేకపోతే ప్రమోషన్ అయి ఉండొచ్చు, ఏది ఇచ్చినా కూడా దేవుడు మనల్ని నమ్మి మన చేతిలో ఒక ఫ్యామిలీని లీడ్ చేసే బాధ్యత పెట్టచ్చు, ఒక చర్చ్ లీడ్ చేసే బాధ్యత పెట్టచ్చు, ఒక ప్రొఫెషనల్గా ఒక టీంని లీడ్ చేసే బాధ్యతని మనలో, లేకపోతే మనల్ని మనమే లీడ్ చేసుకునే బాధ్యత మన మీద ఆయన పెట్టుండొచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఓకే నా చేతిలోనే ఉంది కదా, ఇప్పుడు నన్ను ఎవరు అడగరు, నేను ఏది చెప్తే అదే అని మనము చాలాసార్లు అలా అనుకోకపోవచ్చు. అంటే నేను చెప్పిందే జరగాలి అని అనుకోకపోవచ్చు, కానీ మనము దేవుని కౌన్సిల్ లేకుండా, లేకపోతే దేవుని మాట మనకి లేకుండా కనుక మనం పనులు చేస్తే అది అన్ఫ్రూట్ఫుల్ అవుతుంది, లేకపోతే లెస్ ఫ్రూట్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఇదంతా చదవద్దు కానీ మనకు టైం లేదు. ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిన తర్వాత ఏం చెప్తారు ఆయనకి? యేసుక్రీస్తు వారికి వెళ్ళి చెప్తే ఆయన ఏమంటాడు? నా సమయం అదంతా తర్వాత, దాని తర్వాత ఏమంటాడు? రాతి బాణలు అక్కడ ఉన్నాయి, ఆ రాతి బాణలో ఏం నింపమంటాడు? మీరు వచ్చి నీళ్లు నింపండి. వాళ్ళు అంచుల మటుకు నింపుతారంట. అంచుల మటుకు నింపిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి విందు యజమానికి ఇవ్వండి అంటాడు. విందు యజమాని రియాక్షన్ ఏంటో ఒకసారి చదువుదాం. 9వ వచనం చదవండి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుణ్ణి పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. సో ఏంటంట, అక్కడ ఒక విచిత్రమైన మాట రాసింది, గమనించారు మీరు? 9వ వచనం లాస్ట్లో ద్రాక్షారసమైన ఏమి టేస్ట్ చేశారంట? రుచి చూచినప్పుడు. ఏం రుచి చూచాడంట? నీళ్లు రుచి చూచినప్పుడు. ద్రాక్షారసం కదా రుచి చూడాలి, ఎందుకు అలా రాశారు? వద్దాం, దాని దగ్గరికి వద్దాం. అయితే విందు యజమాని రియాక్షన్ ఏంటి? నువ్వు ముందు జనరల్గా ఏం చేస్తారు అందరూ? ఫస్ట్ మంచి ద్రాక్షారసం పెడతారు. పెట్టిన తర్వాత ఎప్పుడైతే జనులు కొంచెం మత్తులై ఉంటారో ఇంక రియలైజ్ అవ్వరు కదా, వీళ్ళు ఎట్లా పడితే అది తాగేస్తారని ఏది పడితే అది ఇస్తారు. కానీ నువ్వేం చేసావు? ముందు పెట్టిన దానికంటే మంచి ద్రాక్షారసాన్ని ఇంకా సేవ్ చేసావు. సో ఎప్పుడైతే మనము మన సామర్థ్యంలో దేవుని సేవ చేస్తామో, మన సామర్థ్యంలో దేవుడు చెప్పిన పనులు చేస్తాం, మన సామర్థ్యంలో మన జీవితాన్ని లీడ్ చేసుకుంటామో, అది ముందు టేస్ట్ చేసిన అంతంత మాత్రపు ద్రాక్షరసంలాగా ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుని అధికారానికి ఒప్పుకుంటాం కదా, దేవుని అధికారానికి ఒప్పుకున్నప్పుడు, దేవా అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంకా నేను చేయాల్సింది చేశాను, నా సామర్థ్యంలో ఉన్న ద్రాక్షారసము అయిపోయింది, నా సామర్థ్యంలో నేను చేస్తున్న పనులు అయిపోయాయి, నా బలము అయిపోయింది అని ఎప్పుడైతే మనం దేవుని చేతిలో పెడతామో, అప్పుడు ఏమంటాడు దేవుడు? ఏమన్నాడు వాళ్ళని? ద్రాక్షారసం తీసుకొచ్చి పోయండి, లేకపోతే జబ్బుది ఏదో ఒకటి తీసుకొచ్చి పోయండి, నేను దాన్ని మంచిగా చేస్తా అన్నాడా? ఏమన్నాడు? నీళ్లు పోయమన్నాడు. ఏం పోయమన్నాడు? నీళ్లు పోయమన్నాడు. నీళ్లు ఫ్రీయే కదా, నీళ్లు ఫ్రీయే కదా, ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడంటే కొంచెం హైదరాబాద్లో తక్కువైంది, కానీ అప్పట్లో నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. నీళ్లు ఏమి సూచిస్తుందంటే మన సామర్థ్యాన్ని, లేకపోతే నీ దగ్గర ఏముంది? ఓకే, వాటర్ ఉన్నాయి. 5,000 మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు? వీళ్ళందరికీ మీరు భోజనం పెట్టండి అంటే శిష్యులందరూ లెక్కలేస్తుంటారు, ఇప్పుడు వీళ్ళందరికీ పెట్టాలంటే ఒక నెల జీతం కావాలి, ఏం చేయాలని. ఆయన ఏమంటాడు? ఏం ప్రశ్న అడుగుతాడు? మీ దగ్గర అసలు ఏముంది? మీ దగ్గర ఏముంది? అది మీరే వెళ్ళి ఇమ్మన్నాడా?
నా దగ్గరికి తీసుకురండి. బ్రింగ్ ఇట్ టు మీ, నా దగ్గరికి తీసుకురండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఏం చేశాడు? విరిచాడు. ఒక మాట మీకు చూపిస్తాను. ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. అదేమనగా భూమి మీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. ఏంటంట? భూమి మీద ఎవరిని ఎరిగి ఉన్నాడంట? మిమ్మును మాత్రమే. దేవుడు అంటున్నాడు, నీతో నాతో అంటున్నాడు, నిన్ను నేను ఎరిగి ఉన్నాను. ఐ నో యూ, దట్ ఈస్ వై ఐఎమ్ పనిషింగ్ యూ. నువ్వు నాకు తెలుసు కాబట్టి. ఇది ఎట్లుందంటే, ఎవరెవరో ఏదో పాపాలు చేసేస్తే ఆ మధ్యలో అందరూ చూసి ఎవడు నాకు తెలిసినోడు ఎవడు, వాడిని పట్టుకుందాం ఫస్ట్ అని. అవంతా ఎవరెవరు ఏం చేశారో, ఏం పాపాలు చేశారో నాకు అనవసరం, కానీ నువ్వు నాకు తెలుసు కదా, నువ్వు నాకు తెలుసు, కానీ నువ్వు పాపం చేయకూడదు. ఈ వరల్డ్లో ఎలా అనిపిస్తుంది? ఎవ్రీబడి ఈజ్ లివింగ్ ఎ వెరీ లిబరల్ లైఫ్, ఫ్రీడమ్తో జీవిస్తున్నారు కదా వాళ్ళందరికీ ఏం అవ్వట్లేదు కదా, ఇంకా మంచిగా అన్ని ఆశీర్వాదాలు వాళ్ళకే. ఈ లోకంలో వాళ్ళని మనం చూసినప్పుడు వాళ్ళ పాపాలను బట్టి, వాళ్ళ పాప జీవితాన్ని బట్టి మనకేమనిపిస్తుంది? ఓకే, వాళ్ళు అట్లా జీవించినా కూడా వాళ్ళకేం నష్టం కలగట్లేదు కదా, కానీ నాకెందుకు ఇన్ని సమస్యలు, నేను దేవుని వెంబడిస్తున్నాను కదా అంటే, దేవుడు అంటాడు, నువ్వు నాకు తెలుసు కాబట్టి నీకు శిక్ష తప్పదు, నువ్వు చేసిన పనులను బట్టి. వాడు పక్కనోడు నాకు తెలీదు, వాడి జీవితం వాడు జీవించుకోండి, వాడి జీవితం నా చేతిలో పెట్టలేదు. బట్ యూ హ్యావ్ ప్లేస్డ్ యువర్ లైఫ్ ఇన్ మై హ్యాండ్స్. అందుకే నేను నిన్ను శిక్షిస్తున్నాను. అక్కడ కూడా దేవుడు ఏం చేశాడు? ఆ రొట్టె చేతిలో పెట్టగానే ఏం చేశాడంట? విరిచినప్పుడు ఏమైంది? అది ఆశీర్వాదకరంగా మారింది. మనం కూడా ఏం చేయాలంట? ఊరికే దేవుణ్ణి వెంబడించడం, దేవుణ్ణి వెతకడం, లేకపోతే ఆ దేవుణ్ణి ఆశ్రయించడం అంటే, ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తే కోడి తన రెక్కల క్రింద దాచుకున్నట్టు నన్ను దాచుకుంటాడు, ఇవన్నీ ఉంటాయి. కానీ తప్పు చేస్తే ఒక దెబ్బ కూడా కొడతాడు దేవుడు. ఇట్ ఈజ్ ఆల్ దేర్, అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులను చూడండి, అందరు 10 మంది పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ పిల్లాన్ని ఎతికి కొడతారు కదా. ఈయన్ని కొట్టిన దెబ్బకి మిగతా వాళ్ళందరూ కామ్ అవుతారు. ఎందుకు? బికాస్ హీ ఈజ్ మై చైల్డ్. దేవుడు అంటున్నాడు, నువ్వు నా బిడ్డ, నువ్వు నా సొత్తు. యూ హ్యావ్ టు బీ హోలీ. నేను పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. బీ పర్ఫెక్ట్ యాజ్ ఐ యామ్ పర్ఫెక్ట్. అంటే ఎవరు పర్ఫెక్ట్ కాదు అంటారా? కాదు. ఆ పర్ఫెక్ట్నెస్లోనికి, ఆ హోలీనెస్లోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇంకా మనం చిన్నపిల్లల్లాగా బేతేలు లాంటి ప్రదేశాలకు వెళ్ళి, లేకపోతే గిల్గాల్ లాంటి ప్రదేశాలకు వెళ్ళి, అప్పట్లో నాకు సమాధానం వచ్చింది కదా, అప్పట్లో నేను ఇక్కడే కదా దేవుని కొంచెం తెలుసుకున్నాను అని మనం వెనక్కి వెళ్తే దేవుడు చాలా బాధపడతాడు. సౌలు విషయంలో ఏం జరిగింది? సౌలు పాపం చేశాడు. రాజైన సౌలు గురించి మాట్లాడుతున్నాను నేను. పాపం చేశాడు, దేవుడు ఆయనతో మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సోదెగాడి దగ్గరికి వెళ్ళాడు. ఎంత దారుణమైన విషయం కదా. ఎంత భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతే సౌలు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. దేవా, నువ్వే నన్ను రాజుగా చేసి. ఎవరు రాజుగా చేశారు? యెహోవా దేవుడే ఆయన రాజుగా చేశాడు. యెహోవా దేవుడే ఆయన పిలిచాడు కదా, వెళ్ళి రాజుగా చేయాలంటే వెళ్ళి ఆ కిచెన్లో దాక్కున్నాడు. అవునా? లాగి మరి రాజుని చేస్తే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుణ్ణి మర్చిపోయాడు. పాపం చేసి ఉండొచ్చు, మన జీవితంలో షార్ట్ కమింగ్స్ ఉండొచ్చు, మన జీవితంలో మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఒక్కటి మనం గ్రహించాలి ఏంటంటే, గాడ్ ఈజ్ ఆల్వేస్ డిజైరింగ్ అస్ టు కమ్ బ్యాక్. దేవుడే మనకి ఆశ్రయం. మనం ఎవరి దగ్గరికి, మంచోళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు, తప్పులేదు, నేను కాదనట్లేదు. కానీ దట్ షుడ్ నాట్ బి ద ఎండింగ్ పాయింట్. ఇంకా చాలే అక్కడ అని మనము ఆగకూడదు. వీ షుడ్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు గాడ్ ఇన్ ద
సీక్రెట్ క్లాజెట్. దేవునితో సన్నిహితమైన సంబంధము మనము కలిగి ఉండాలి. ఎవ్రీడే కాసేపు మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ సిట్, హ్యావ్ ఎ కాన్వర్జేషన్ విత్ గాడ్. మనము మైండ్లో బైబిల్ ఓపెన్ చేసి చదువుకుంటున్నాం, లేకపోతే దేవునితో ఆ కాన్వర్జేషన్ని మనము బిల్డ్ చేసుకోవడము చాలా మంచిది. దట్ ఈస్ హిజ్ డిజైర్ కదా, దట్ ఈస్ హిజ్ డిజైర్. అప్పుడే మనం మళ్ళీ యోహాను సువార్తలోకి వచ్చేద్దాం. అప్పుడే ఏమవుతుంది, నా దగ్గర ఉన్న నీళ్లు దేవునికి ఇస్తే అది టేస్ట్ చేసేది నీళ్ళే, కానీ విందు ప్రధానికి ఎలా అనిపించిందంట, అది మంచి ద్రాక్షారసం, శ్రేష్టమైన ద్రాక్షారసం, ఇంతకుముందు తాగిన దానికంటే ఇంకా శ్రేష్టమైనది నువ్వు నాకు ఇచ్చావు. సో మనము ఆ రాతి బాణాన్ని మనం అనుకుంటే, మనలో దేవుని మనం నింపుకుంటే, మనలో ఉన్న ఆ నీళ్ళే అవ్వచ్చు, తక్కువ స్థితి అవ్వచ్చు, అది జనులు టేస్ట్ చేసినప్పుడు ద్రాక్షరసంగా మారుతుంది, వాళ్ళకి అది ఆశీర్వాదకరంగా మారుతుంది కదా. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఏంటి, మనల్ని పిండితే ఏం రావాలి? సువాసన వస్తుందా, దుర్గంధం వస్తుందా, మనము చూసుకోవాలి కదా. దేవుని చేతిలో కనుక మనం పెట్టకుండా మనం జీవిస్తే, ఆ మెచ్యూరిటీలోనికి దేవుడు పిలుస్తున్నా కూడా హృదయ కాఠిన్యాన్ని బట్టి మనం కనుక రాకపోతే మన నీళ్ళలాగానే ఉండిపోతాయి. వేరే వాళ్ళు వచ్చి ఆ టేస్ట్ చేయడానికి కూడా దాన్ని ఇష్టపడరు కదా. ఏంటి మన జీవిత డిజైర్ ఏముంటుంది? వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగానే ఉండాలని ఉంటుంది కదా. దేవుడి పిలుపు కూడా అది. అబ్రహాంని ఏమన్నాడు? ఐ విల్ బ్లెస్ యూ సో దట్ యూ విల్ బి అ బ్లెస్సింగ్. నేను నిన్ను ఆశీర్వదించాను ఎందుకంటే ఇతరులకు, అనేక జనములకు నువ్వు ఆశీర్వాదకరంగా మారాలని. ఒక్క మనిషిలో ఆ బ్లెస్సింగ్ని పెట్టాడు కదా. ఒక్క మనిషి ద్వారా ఇంతమందికి ఆ బ్లెస్సింగ్ వచ్చింది. సో మనం కూడా దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు, ఇంతకాలం మనం చేసి ఉండొచ్చు, మన సామర్థ్యంలో మనం సేవ చేసి ఉండొచ్చు, మన సామర్థ్యంలో మన జీవితాన్ని నడిపి ఉండొచ్చు, మన కుటుంబాన్ని నడిపి ఉండొచ్చు, మన ఫైనాన్సెస్ని హ్యాండిల్ చేసి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నౌ కమ్ అండ్ గివ్ ఇట్ టు మీ, గివ్ ఇట్ ఇన్ టు మై హ్యాండ్స్, సబ్మిట్ ఇన్ టు మై హ్యాండ్స్. నా చేతిలో మీ జీవితాన్ని పెట్టండి, నా చేతిలో మీ ఫ్యామిలీని పెట్టండి. దెన్ ఐ విల్ లీడ్, ఐ విల్ మేక్ ఇట్ లైక్ అ గుడ్ వైన్. ఏదైతే కానాలో రెండోసారి మంచి ద్రాక్షారసంగా నీళ్ళని దేవుడు చేశాడో, అదేవిధంగా మన జీవితంలో ఎటువంటి టేస్ట్ లేని నీళ్ళలాగా మన జీవితం ఉండొచ్చేమో, కానీ దేవుని చేతిలో అది పెడితే, దేవుని కోసం మనం వాడితే అది మంచి ద్రాక్షారసంలాగా మారిపోతుంది. అక్కడ ఏమైంది? విందు ప్రధానికి కానీ పెళ్లి కుమారుడికి కానీ ఏమైంది? ద్రాక్షారసం అయిపోయిందంటే ఎంత అవమానం కదా. పెళ్ళికి వెళ్ళి భోజనాలు అయిపోయాయి అనుకోండి, ఎలా ఉంటుంది? వెళ్ళి పెళ్లి కుమారుని ఇది భోజనాలు అయిపోయాయి అంటే ఏమంటాడు? పాపం చాలా బాధపడతాడు కదా. మనమైనా అంతే, మనం భోజనాలు సిద్ధపరిచి అందరిని పిలిచేసి సగంలో అయిపోయాయి అంటే అవమానకరమైన పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడైతే మనం దేవుడికి మన జీవితాన్ని అప్పగిస్తాం, మన సిచ్యువేషన్స్ని అప్పగిస్తామో, మనము ఆ డిజానర్ని దేవుడు బ్లెస్సింగ్గా మారుస్తాడు. అక్కడ ఏమవ్వాలి? పెళ్లి కుమారుడికి, అసలు పెళ్లి కుమారుడికి తెలుసా ఇలాంటి సంగతి జరిగిందని? తెలియదు కదా. యేసుక్రీస్తు వారు వచ్చారు, వాళ్ళమ్మ రిక్వెస్ట్ చేశారు, అప్పుడు అది ఆ డిజానర్ కాస్త బ్లెస్సింగ్గా మారిపోయింది. నువ్వు ఇంత మంచిగా అరేంజ్ చేసావా అని విందు ప్రధాని పెళ్లి కుమారుడిని అడుగుతున్నాడు. సరే, అంతా మనం సీక్ గాడ్ అంటే ఏంటి, ఏం చేయాలి? ఫస్ట్ విషయం ఏంటి? దేవునితో సమయాన్ని గడపాలి. దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించాలి. అర్థమవుతుందా? ఆహ్వానించడం అంటే, ఇప్పుడు దాకా దేవుడు లేడా? నేను ఎవ్రీ సండే ప్రేయర్కి వస్తున్నా కదా, వర్షిప్ టీంలో ఉన్నా కదా, లేకపోతే వర్షిప్ చేస్తున్నా కదా, బైబిల్ చదువుతున్నా కదా. కాదు, బైబిల్ చదివినంత మాత్రాన నాలెడ్జ్ లాగా అది మిగిలిపోతుంది, కానీ అది ఒక రీమా వర్డ్ లాగా, లేకపోతే జీవము కలిగిన వాక్యం లాగా మన జీవితంలో అది పని చేయాలి.
పనిచేయాలి. మన జీవితం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. దేవుని వాక్యాన్ని మనం వెంబడిస్తున్నామా లేదా అనేది ఎలా తెలుస్తుంది? క్విజ్ పెట్టినప్పుడు కాదు. అది ఓన్లీ ఏం చెప్తుంది? క్విజ్లో సక్సెస్ఫుల్ అయితే ఏం చెప్తుంది? బైబిల్ నాలెడ్జ్ వీళ్ళకు ఉంది అని చెప్తుంది. కానీ అదే వాక్యం మన జీవితంలో నిజంగా కనిపిస్తుంది, తగ్గింపులో కనిపిస్తుంది, కోపం తెచ్చుకోకపోవడంలో కనిపిస్తుంది, సహనంలో కనిపిస్తుంది, లేకపోతే సర్వ్ చేయడంలో కనిపిస్తుంది అంటే అప్పుడు జనులు గ్రహిస్తారు కదా ఇది దేవుని నుంచి వచ్చింది అని గ్రహిస్తారు. అప్పుడు జనులు దేవుణ్ణి మహిమపరుస్తారు. అవునా? మన జీవితాన్ని బట్టి దేవుని మహిమపరిచే విధంగా మన జీవితం ఉందా, లేకపోతే మన సామర్థ్యంలో మనము బిల్డ్ చేసుకున్న మినిస్ట్రీ ఆర్ ఎంపైర్ ఆర్ ఫ్యామిలీ ఎలా ఉంది అనేది మనము గ్రహించుకోవాలి. ఇప్పటిదాకా ఏమీ లేకపోవచ్చు, లేకపోతే ఏదో నడుస్తుంది, జీవితం నడుస్తుంది, విశ్వాస జీవితం నడుస్తుంది, అన్నీ నడుస్తున్నాయి, చవి సారం లేని జీవితంలాగా నడుస్తుందని మన 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 అభిప్రాయం కనుక ఉంటే దేవుడు అంటున్నాడు, ఇప్పటిదాకా నేను నడిపించాను, ఇప్పటిదాకా అక్కడక్కడ నేను జోక్యం చేసుకున్నాను, కానీ ఇప్పుడు నీ జీవితాన్ని పూర్తిగా నా చేతిలో పెడితే నేను ఆశీర్వాదకరంగా అది కేవలం మనకు ఆశీర్వాదకరమే కాదు, కానీ ఇతరులకు ఆశీర్వాదకరంగా నేను మారుస్తానని దేవుడు సెలవిస్తాను. మన పరిస్థితి ఏదైనా అయి ఉండొచ్చు. అదేంటి, నేను అద్భుతాలు పొందుకోలేదా, ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో జరగలేదా అని మనం అడగచ్చు. జరుగుతాయి, అవన్నీ జరుగుతాయి. దేవుడు ఆయన కనికరాన్ని బట్టి ఆయన చేస్తాడు. దట్ డజంట్ గివ్ యూ కన్ఫర్మేషన్ ఆఫ్ మెచ్యూరిటీ. మనం దేవునిలో ఎదుగుతున్నామనేది మనం పొందుకున్న ఆశ్చర్య కార్యాలని బట్టో, మన జీవితంలో జరిగే కార్యాలని బట్టో, లేకపోతే మనకు వచ్చే ఆశీర్వాదాలని బట్టో కాదు, కానీ మన జీవితంలో దేవుని వాక్యం ఎంతవరకు అది నెరవేరుతుంది, ఎంతవరకు మనం ఇతరులకు బ్లెస్సింగ్గా ఉంటున్నాం, ఎంతవరకు మనము తగ్గింపు జీవితం కలిగి ఉంటున్నాం అనే దాంట్లోనే మాత్రమే మనకు అది తెలుస్తుంది కదా. దేవుడు ఏమంటున్నాడు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప వాళ్ళంట? అందరికంటే తక్కువగా ఉన్నవాళ్ళు. శిష్యులకు ఒక డౌట్ వచ్చిందంట, హూ ఇస్ ద గ్రేటెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప వాళ్ళంటే ఈ చిన్న వాళ్ళలాగా మీరు మారినప్పుడు, లేకపోతే చిన్న వాళ్ళకి మీరు సేవ చేసినప్పుడు వాళ్ళు గొప్ప వాళ్ళుగా ఉంటారు. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, మొదటి వాళ్ళు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు కదా. అందుకే మనము బోత్ ఎగ్జాంపుల్స్ మన 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 ఈ క్రిస్టియన్ వరల్డ్లో ఉంటాయి. చాలామంది చూడండి, చాలా మంచిగా స్టార్ట్ చేస్తారు, ఆత్మలో మినిస్ట్రీని స్టార్ట్ చేస్తారు, లేకపోతే జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. లాస్ట్లో వచ్చేసరికి అదంతా ఇనీషియల్గా కొంచెం ఉన్న విశ్వాసం అంతా సన్నగిలిపోయి లాస్ట్కి భ్రష్టత్వం, లేకపోతే ఏదో అగ్నిలో నుంచి వాళ్ళు సేవ్ చేయబడిన వాళ్ళలాగా వాళ్ళ జీవితాలు ఉంటాయి. కానీ కొంతమందిని చూడండి, ఫస్ట్లో కొంచెంతో స్టార్ట్ చేసినా కూడా వాళ్ళ ఎండింగ్ చాలా ఆశీర్వాదకరంగా, లేకపోతే మహిమకరంగా ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది? దేవుని చేతిలో మనము మన జీవితాన్ని పెట్టినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇదంతట్లో మనం ఒకటి గ్రహించాలి, ఏంటి? మినిస్ట్రీ కూడా దేవుడు లేకుండా, లేకపోతే దేవుని ఉద్దేశాలు లేకుండా చేయొచ్చు అని అర్థమవుతుంది కదా. నేను ఊరికే నాకేదో అనిపించిన మాటలు నేను చెప్పట్లేదు. చాలామంది సేవకుల నోట నేను ఈ మాట విన్నాను. 10 సంవత్సరాలు చేసిన తర్వాత దేవుడు వాళ్ళతో అన్నాడంట, 10 సంవత్సరాలు సేవ చేసావు, ఇప్పటిదాకా నువ్వు నీ కోసం చేసావు, ఇప్పటిదాకా మనుషుల కోసం చేసావు, ఇప్పటిదాకా వేరే వాళ్ళ కోసం చేసావు, ఇప్పటిదాకా నీ పర్సనల్ గెయిన్ కోసం, ఫేమ్ కోసం, పాపులారిటీ కోసం చేసావు, ఇప్పటి నుంచి నన్ను వెంబడించు అని విన్న పాస్టర్స్, లేకపోతే దేవుని సేవకులు చాలామంది ఉన్నారు. అంతెందుకు, అబ్రహాము ఏం చేశాడు? 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిస్తే, ఇప్పుడు 99 సంవత్సరాలప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు నా ఎదుట నిందారహితుడిగా నడు. ఇప్పుడు దాకా నువ్వు ఏదో చేసుకున్నావు, ఓకే, అది కూడా నేను ఆశీర్వదిస్తాను, కానీ నా నుంచి వచ్చేది ఇష్మాయేలు
బెస్ట్ ఎగ్జాంపుల్గా దేవుడు మంచి టైం గుర్తు చేశాడు. ఇష్మాయేలు అబ్రహాము కష్టంతో వచ్చాడు, అవునా? అబ్రహాము సారా కంగారుని బట్టి ఇష్మాయేల్ వచ్చాడు, కానీ ఇస్సాకు దేవుడు ఇచ్చాడు కదా. అబ్రహాం ఏమంటాడు, ఇప్పుడు నువ్వు నా ఎదుట నిందారహితుడిగా నడుస్తే నేను వాగ్దాన పుత్రుణ్ణి నీకు ఇస్తాను. ఎవరు వాగ్దాన పుత్రుడు అయ్యారు? ఇస్సాకు అయ్యాడు. ఎవరి ద్వారా ఈ జనములు ఆశీర్వదించబడ్డాయి? ఇస్సాకు ద్వారా ఆశీర్వదించబడ్డాయి. అలానే మనం చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా, మినిస్ట్రీలో కూడా ఇష్మాయేల్ లాంటి మినిస్ట్రీలు ఉంటాయని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనము దేవుడు పిలిచాడు కరెక్టే. అబ్రహాంకి ఏం చెప్పాడు, నేను నీకు కుమారుడిని ఇస్తానంటే సారా ఏమనుకుంది, ఓకే ఇస్తా అన్నాడు కదా, మనమే కష్టపడదాం దానికోసం అని అనుకుంది కదా. కానీ ఆయన రిజెక్ట్ చేయబడ్డాడు. హీఈస్ నాట్ ద వన్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ సంబడి లైక్ ఐజక్. ఇస్సాకు కోసం దేవుడు చూస్తున్నాడు. అది ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఎప్పుడు నాకు ఒక థాట్ వస్తుంది, ఇప్పుడు సారా అబ్రహాముకి పిల్లలు పుట్టట్లేదు, కానీ అబ్రహాంకి పిల్లలు పుట్టారు, అవునా? అందరూ ఏమనుకుంటారు, సారాలో ఏదో లోపం ఉంది అందుకే పిల్లలు పుట్టలేదు అని అనుకుంటారు. నేనేమనుకుంటాను తెలుసా, సారా కనుక అబ్రహాంను విడిచిపెట్టి వేరే వాళ్ళతో, ఇది వినడానికి చాలా ఎంబారాసింగ్ ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళతో కాపురం చేసినా కూడా పుట్టుండొచ్చేమో. కానీ దేవుడు ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ని ఇద్దరుగా చూడు. దేవుని వాక్యం ఏం సెలవుస్తుంది, భార్యాభర్త ఇద్దరు ఏక శరీరంగా ఉంటారు. మనిషిని దేవుడు ఎలా చేశాడంట, మానవుని పురుషుని గాను స్త్రీని గాను చేశాడు. ఒక్కటే, ఓకే, హ్యూమన్ బీయింగ్ ఈజ్ వన్, మేడ్ ఇన్ 2 డిఫరెంట్ ఇమేజెస్, 2 డిఫరెంట్ జెండర్స్. పురుషుని గాను స్త్రీని గాను వాళ్ళిద్దరూ ఒక్కటే. వాళ్ళిద్దరూ కలిసి వచ్చినప్పుడు మాత్రమే ఆ వాగ్దానం అనేది నెరవేరుతుంది. అబ్రహాముకి సారాకి పుట్టిన బిడ్డ మాత్రమే వాగ్దాన పుత్రుడు అవుతాడు. అబ్రహాం వెళ్ళి ఆయన సొంత బలంతో సంపాదించుకున్న, సారా వెళ్ళి సొంత బలంతో సంపాదించుకున్న, అదేమవుతుంది, వాళ్ళ కార్నల్ పుత్రులు అవుతారు, లేకపోతే శరీర సంబంధమైన పుత్రులు అవుతారు. అర్థమవుతుంది కదా. కొత్త నిబంధనలో కూడా రాసి ఉంటుంది కదా, హాగరు ఈ శరీర సంబంధమైన దానికి సూచిస్తుంది, సారా ఆత్మ సంబంధమైన దానికి సూచనగా మన మధ్యలో ఉంది. కాబట్టి ఇప్పటిదాకా మనం కనుక ప్రయత్నించుంటే, నా 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 కష్టాన్ని బట్టి లేకపోతే నా బలంలో నేను దీన్ని చేస్తానని మనం అనుకొని ఉంటే, ఈ రోజు నుంచి మనం అది మార్చుకుందాం. ఐ విల్ సబ్మిట్ మై సెల్ఫ్ ఇంటూ యువర్ హ్యాండ్స్ లార్డ్. ఈ ప్రార్థన మనము చేద్దాం. నన్ను నేను నీ చేతికి అప్పగించుకుంటాను. రిచ్ యంగ్ రూలర్ స్టోరీ మనందరికీ తెలుసు కదా. ధనవంతుడైన యజమాని అధికారి ఏమంటాడు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు నేను వెళ్ళాలంటే, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే, వారసుడిగా అవ్వాలంటే ఏం చేయాలి అంటాడు. దేవుడు అన్నీ చెప్తాడు. అబద్ధం ఆడొద్దు, మర్డర్ చేయొద్దు, ఇవన్నీ చెప్తే నేను ఇవన్నీ చేస్తున్నాను, ఆల్రెడీ ఇవన్నీ చేస్తున్నా. అప్పుడు ఏమంటాడు, ఒక మాట ఉంటుంది, దేవుడు అతన్ని ప్రేమించి ఏం చెప్పాడంట, నీకు చాలా ఆస్తుంది నాయన, అదే నేను ఆపుతుంది, అదొక్కటి తీసేసి నన్ను వెంబడించు అంటే. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆస్తిని వదిలిపెట్టకపోవడం పక్కన పెట్టండి, దేవుడు అంటాడు ఫాలో మీ అంటాడు, దాన్ని కూడా పట్టించుకోడు. నాకు ఆస్తే ముఖ్యం అనుకొని వెళ్ళిపోతాడు కదా. ఇవన్నీ ఆయన సామర్థ్యంలో ఉన్నవే. అబద్ధం ఆడకపోవడం, నరహత్య చేయకపోవడం, లేకపోతే ఏవైతే ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలు ఉన్నాయో అవన్నీ ఆయన బలములో ఆయన చేసుకోగలిగినవి. చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నా. ఏదైతే ఆయన బలములో లేదు అది ఇవ్వమంటే మాత్రం ఇవ్వట్లేదు. దేవుడు అదే అడుగుతున్నాడు. ఏదైతే నీ బలంతో ఇప్పటిదాకా నువ్వు చేసావో దట్స్ ఫైన్, కానీ ఐ వాంట్ టు గివ్ యూ మోర్ గ్లోరీ.
మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా ఈ వాక్యం, ఆ, మునుపటి మహిమ కంటే కడపటి మహిమ అధికముగా ఉండాలి. అంటే ఏం చేయాలి? దేవుని చేతిలో మనము పెట్టాలి. మనము చేసుకున్నాము, ఇంకా చాలు. లెట్ us పుట్ అవర్ లైఫ్స్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. ఎలా పెడతాం? ఊరికే ఏదో సర్మన్ కోసం చెప్పేశారు, ఎలా పెట్టాలి అని అనుకుంటున్నారా? దేవుణ్ణి అడగండి. గో టు యువర్ సీక్రెట్ ప్లేస్. దేవునితో మీరు కలుసుకునే ఆ ప్రదేశంలోనికి వెళ్ళండి. దేవుణ్ణి అడగండి, దేవా ఇప్పటిదాకా నేను నా సామర్థ్యంలో చేశాను. ఇది చాలామందికి అర్థం కాదు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ కూడా చాలామందికి అర్థం కాకపోవచ్చు. నా సామర్థ్యంలో నేను చేయడం ఏంటి, దేవుడు నన్ను పిలిచాడు నేను చేస్తున్నా అని అనుకుంటారు. కానీ అది మెచ్యూరిటీలోనికి వెళ్తున్న కొద్దీ అది అర్థమైన రోజు, ఓకే దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాడు కానీ నాకు అది అర్థం కాలేదు అని అనుకుంటాం మనం కదా. సో లెట్ us మెడిటేట్ ఆన్ దిస్. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం తండ్రి ప్రభువా మా దేవా. తండ్రి, మరి ఇప్పటి వరకు చెప్పబడిన మాటలను బట్టి ప్రభువా మా దేవా, నీ చేతులకి మేము అప్పగించుచున్నాం తండ్రి. అవును దేవా ప్రభా, ఇంతవరకు ప్రభా మా సామర్థ్యంలో మేము చేసుకొని ఉండొచ్చు తండ్రి ప్రభా. మా జీవితాలని ప్రభా మా దేవా మాకు ఇష్టమైనట్టు మేము నడిపామేమో, లేకపోతే కొంత అటు ఇటు ప్రభా నులివెచ్చగా ప్రభా మా దేవా మేము మీ ఎదుట ఉన్నామేమో తండ్రి ప్రభా. దయచేసి క్షమాపణలు కోరుతున్నాం. అవును తండ్రి ప్రభా, ఏ విధంగా ప్రభా మా దేవా ఆ రిచ్ యంగ్ రూలర్ తండ్రి ప్రభా మా దేవ, ధనవంతుడైన అధికారి తండ్రి, తన అధికారంలో ఉన్న ప్రతిదాన్ని చేసుకుంటూ వచ్చాడు. కానీ ప్రభా తనకి కుదిరిన పనులన్నీ చేసుకున్నాడు. కానీ ప్రభా ఏదైతే తనకు కష్టంగా ఉంటుందో తండ్రి అది చేయలేని వాడుగా ఉంటున్నాడు. అబ్రహాం ఏ విధంగా అయితే ప్రభా ఈజీ వేలో ప్రభా మా దేవా హాగరుతో సంతానం పొందుకుందాం అనుకున్నాడు. కానీ ప్రభా వాగ్దాన పుత్రుడు తండ్రి ప్రభా నీవు ఇవ్వాలి తండ్రి ప్రభా. ఎప్పుడైతే నిందారహితుడిగా నీ ముందు నడిచాడో అప్పుడు ప్రభా మా దేవ నీవు దయచేసిన వాడవు తండ్రి ప్రభా. అబ్రహాం చేసిన తప్పును బట్టి ప్రభా మా దేవ నువ్వు విడిచిపెట్టలేదు. కానీ తండ్రి కొంత సమయం నీవు మాట్లాడకపోయినా తిరిగి వచ్చిన దేవుడు తండ్రి. అదేవిధంగా ప్రభా మా జీవితంలో కూడా ప్రభా మా దేవ మా సొంత పనులను బట్టి ప్రభా మేము మా మీద డిపెండ్ అయ్యి, మా స్ట్రెంత్ మీద డిపెండ్ అవుతండి ప్రభా దేవా. నీవు ఉన్నావులే అనుకుంటూ ప్రభా ఎన్నెన్ని కార్యాలు మేము ఎంతవరకు చేస్తున్నాము తండ్రి ప్రభా. వాటన్నిటిని బట్టి క్షమాపణ కోరుతున్నాం తండ్రి ప్రభా మా దేవా. మా ముందు నడిచిన ఎంతోమంది దైవజనుల మాదిరి ప్రకారం తండ్రి మా జీవితాలని ప్రభా, ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితాలని నీ చేతిలో మేము పెడుతున్నాం తండ్రి ప్రభా. ఎవరైతే కన్ఫెషన్ చేస్తున్నారో తండ్రి ప్రభా ఇదిగో నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నానని ఎవరైతే చెప్తున్నారో తండ్రి ప్రభా, వారిని నీవు దర్శిస్తున్న దేవుడు తండ్రి, నీకే వందనాలు. ఇదిగో కడపటి మహిమ, కడపటి ఏదైతే గ్లోరీ వెళ్ళిపోయిందో ప్రభా, దానికంటే గొప్పగా వారి జీవితాన్ని నువ్వు చేస్తానని మాట్లాడుతున్న దేవుడు. ఇదిగో నేను సైతము తండ్రి ప్రభా నీ చేతిలో ప్రభా నా జీవితాన్ని పెడుతున్నాను తండ్రి. ఇదిగో ప్రభా నీవు పిలుస్తున్న ఆ హయ్యర్ కాలింగ్లోనికి ప్రభా మా దేవ రావడానికి ప్రభా మా దేవ మేము ఇష్టపడుతున్నాం తండ్రి. దయచేసి మాతో మాట్లాడండి ప్రభా. చెప్పబడిన వాక్యమును బట్టి ప్రభా మా దేవ మీరు ప్రభా ఆశీర్వదించి తండ్రి ఇది హృదయాల్లో నాటబడిలాగిన కృప దయచేయండి, సహాయం చేయండి ప్రభా. కనికరించండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా మా దేవ. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా మా దేవ. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అందరు కళ్ళు మూసుకుందామండి. ఎవరైనా ఈ జీవితంలో మళ్ళీ ఎవరైనా ఈ సమయంలోనే ఇదిగో నేను మళ్ళీ తిరిగి దేవునికి నా జీవితంలో పూర్తి అధికారాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నారు, వాళ్ళు లేచి నిలబడతారు. ఎవరు చూడొద్దండి. ఎవరి జీవితాలని వాళ్ళు మనం చూసుకుందాం, పరీక్షించుకుందాం. If you are willing to give to God the total authority, just stand in your place. I'm not going to see you. నేను చూడను. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు. It is just a gesture of saying that Lord I am ready. దేవా నేను రెడీ అని చెప్పడానికి ఒక సూచనగా మాత్రమే మనం ఎంచుంటున్నాం. Nobody is going to judge anybody. ఎవరిని ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. కానీ
దేవా నీవు చూస్తున్నావు తండ్రి, ఎవరైతే నించున్నారో ప్రభా వారి హృదయాల్ని మీరు గమనించండి, వారి పరిస్థితిని మీరు గమనించండి ప్రభా. దేవా మాలో ఉన్న ప్రభా మా దేవ ఈ మానవ తండ్రి ప్రభా మా దేవ స్వభావాన్ని బట్టి తండ్రి, లిమిటేషన్ బట్టి, నేను అర్థం చేసుకోలేని తత్వాన్ని బట్టి ప్రభా మేము క్షమాపణ కోరుతున్నాం తండ్రి. దేవ ఇంకనూ ప్రభా మా దేవ మరి నీతో లోతైన అనుభవంలోనికి తండ్రి, ఆ సంబంధంలోనికి ప్రభా మా దేవ రావాలని ఆశపడుచుండే ఎవరైతే నించున్నారో ప్రభా వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభా మా దేవ. ఇంకా ఎవరైనా ప్రభా నించోలేని పరిస్థితిలో ఉంటే తండ్రి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభా, కనికరించండి తండ్రి. దేవ ఇదిగో తండ్రి ప్రభా, వీఆర్ డూయింగ్ దిస్ యాజ్ అ గెస్చర్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్స్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ వన్స్ అగైన్ లార్డ్ ఫాదర్, వన్స్ అగైన్ ప్రభా మరి ఒక్కసారి మమ్మల్ని మీ చేతిలోకి పెడుతున్నాం తండ్రి ప్రభా. మరి ఒకసారి మా జీవితాన్ని, మా ఫ్యామిలీస్ని, మా ఫైనాన్సెస్ని తండ్రి ప్రభా, దేవా మా పరిచర్యని తండ్రి ప్రభా నీ చేతిలో పెడుతున్నాం. ఎంహెచ్ఓపిని సైతం ప్రభా ఇదిగో నీ చేతిలో మేము పెడుతున్నాం తండ్రి ప్రభా. మాదే ఇప్పటి వరకు జరిగింది ప్రభా మా దేవ కారణాలు అయి ఉండొచ్చేమో, ఎక్కడైతే ప్రభా మా సామర్థ్యంలో ప్రభా మా దేవ మేము చేసి ఉన్నామో తండ్రి ప్రభా వాటన్నిటిని బట్టి ప్రభా క్షమాపణ కోరుతున్నాం. ఇదిగో తండ్రి ఇక్కడ నుంచి ప్రభా మీరు లీడ్ చేయండి తండ్రి ప్రభా, మీరు అధ్యక్షతను వహించమని కోరుతున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏ ఏరియాస్లో అయితే ప్రభా మా దేవ మరి వాళ్ళు మీరు మీకు సమర్పించుకుంటున్నారో తండ్రి అక్కడ వరకే ప్రభా, అది లిమిట్ కాక తండ్రి వారి జీవితంలో ఉన్న ప్రతి కోణంలో ప్రభా, ప్రతి ఏరియాలో ప్రభా నీ అధికారాన్ని ప్రభా మేము పలుకుతున్నాం తండ్రి ప్రభా మా దేవ. ఎక్కడైతే ప్రభా సాతాను బంధించి పెట్టి ఉన్నాడో తండ్రి ప్రభా, ఎక్కడైతే ఫ్రీడమ్ లేదో తండ్రి యేసు నామములో బంధకములు విడిపోవును గాక తండ్రి ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా మా దేవ. ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ ఆఫ్ ఫాదర్ దేవ, నీ నామమును బట్టి ప్రభా మా దేవ, నీవు సిలువ మీద చేసిన కార్యాన్ని బట్టి ప్రభా, నీ రక్తాన్ని బట్టి ప్రభా మా దేవ మేము విడుదలను పలుకుతున్నాం తండ్రి. ఇదిగో సంఘమునికి ప్రభా మా దేవ నీవు ఆ తాళపు చెవుల్ని ఇచ్చిన దేవుడు తండ్రి ప్రభా మా దేవ. ప్రభా మా దేవ ఆ తాళపు చెవుల్ని ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రభా మేము పలుకుతున్నాం తండ్రి. వి ఓపెన్ ఎవ్రీ డోర్ దట్ హ్యాస్ టు బి ఓపెన్ లార్డ్ ఆఫ్ ఫాదర్ దేవా. ప్రభా నీవు తెరవాలనుకుంటున్న ప్రతి డోర్ని ప్రభా మా దేవ తెరిచి ఉండుట మేము చూచుదుము గాక తండ్రి ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా మా దేవ. ప్రభా మా దేవ మరి ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా ప్రభా ఇది ప్రభా మా దేవ ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి తండ్రి మరి ఒక్కసారి మేము సమర్పించుకొని ముందుకు సాగులాగున సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ జీసస్ లార్డ్ ఆఫ్ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి లార్డ్ ఫాదర్. ప్రభా మరి ఒకసారి ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా మా దేవ. మరి ముందుకు నడుస్తుండగా తండ్రి కమ్యూనిటీలో తోడేయండి, సహాయం చేయండి ప్రభా మా దేవ. మరి మా హృదయాలు మేము పరిశీలించుకొని పరీక్షించుకొని స్వ విమర్శ చేసుకొని తండ్రి ప్రభా నీ శరీరంలో నీ రక్తంలో పాలు పొందువారుగా ప్రభా మేము ఉండులాగున మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, కనికరించండి తండ్రి ప్రభు. మరి ఒక్కసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.